విశాల హృదయం అనండి. ఈ అందరూ పెద్ద తాళపు చెవి అనండి. దిస్ ఇస్ వెరీ బిగ్ కీ. 2 కొరింథీయులకు వెళ్దాం. లెట్స్ గో టు 2 Corinthians chapter 6 verse 9. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. ఎలా తెలుస్తుంది నువ్వు మోసగాడమైన సత్యవంతుడు? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వీళ్ళు చెప్తారనమాట, నువ్వేం భయపడక. వాళ్ళు ఏమన్నా సరే, పరలోకము భూమి దేవుడంతా నీ పట్ల ఉన్నాడు, నీవు మంచోడివే. అప్పుడు ఆ మంచి పనులు చేయడానికి, ఇంకా ముందుకెళ్ళడానికి నీకు సామర్థ్యం వస్తుంది. అందరూ లోతైన సహవాసం అనండి. ఓన్లీ వెన్ యూ హ్యావ్ an intimate relationship with God, everybody is messing you, you can still love him. If you don't have that intimacy, you grow bitter, you cheat, you lie, you curse, you mess up, you end many relationships. ఎంతమందికి అర్థం అవుతుంది? మేము మోసగండ్రమైనటువంటి సత్యవంతులము, తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనటువంటి. చూడండి, యేసయ్యను అనేక మంది అనేక మాటలు అంటున్నారు. They were calling Jesus many words. He's a cheat, he's a liar, he's that, he's this, but Jesus was focusing only on one word. God told him, you are my son, I am loving you. You see that? That's it. తండ్రి అది చెప్పాడు కాబట్టి ఆయన ఆ మాటతో అందరినీ ప్రేమించగలుగుతున్నాడు. ఆయన హృదయాన్ని ఏం చేశాడు? విశాలపరుచుకున్నాడు. నా కుమారుడా, జగత్ పునాది వేయక మునిపే నేను చెప్పాను, నీవే సత్యము, నీవే మార్గము. సో జీసస్ వాస్ హోల్డింగ్ ఆన్ టు దట్ వర్డ్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ కుడ్ ప్రీచ్ అండ్ డూ ద బెస్ట్. యు సీ దట్? తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడేవాడు. చూడండి, యేసయ్య అంటే చాలా మంది తెలియదు, చంపేశారు, కొట్టేస్తున్నారు. దేవుడు చెప్పాడు, అయినా భరించు. ఎందుకంటే ఎవరైతే నేను పొడిచారో, ఊశారో, మొళ్ళ మీద ఎన్ని పెట్టారో వాళ్ళ ప్రతీకాలు ముంగుతుంది. రెండోసారి నువ్వు వస్తున్నప్పుడు ఆ కళ్ళు నిన్ను చూస్తాయి. So knowing those things help you to love even your enemies. A gift is always for others. A fruit is what God does in you. Today, Holy Ghost telling, use me to do something inside. Somebody say, Holy Ghost, do it in me and also out. ఈ రోజు నుంచి మీ అందరికీ లోతైన సహవాసము దేవునితో కలుగును గాక. ఈ రోజు నుంచి మీ హృదయము మీ కుటుంబ సభ్యుల పట్ల, బంధువుల పట్ల, శత్రువుల పట్ల విశాలమవును గాక. Let your hearts be enlarged to your relatives, to your believers, to friends and everybody in Jesus' mighty name. Yeah, enlarge. Talk to your neighbor and say, enlarge your heart. So what am I telling? Take the help of the Holy Ghost. Pray. Put a demand on the Holy Ghost to enlarge your heart. అంతమందికి అర్థమైంది? అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా, నా హృదయాన్ని నా ఇంట్లో వాళ్ళ పట్ల, నా బంధువుల పట్ల, నా స్నేహితుల పట్ల, శత్రువుల పట్ల విశాలపరచు. You need to ask God, Lord, enlarge my heart towards my family, my relatives, my enemies. Enlarge my heart. That's how you pray and put a demand on the Holy Ghost. దేవునితో సహవాసం ఉన్నప్పుడే నీవు కొన్ని సంగతుల గుండా, కొన్ని కష్టాల గుండా, బాధల గుండా వెళ్ళగలవు. నీ హృదయాన్ని ఏం చేయగలవు? విశాల. Why God wants to enlarge your heart? Because God is a large-hearted man. If you want to work with him, he want to enlarge your heart. ఎంతమందికి అర్థం అవుతుంది? దేవుని హృదయం విశాల హృదయము. ఆయన నిన్ను వాడుకోవాలి, నీ ద్వారా పని చేయాలంటే నీ హృదయాన్ని ఏం చేయాలా? విశాలపరచాలా. 10వ వచనము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయూ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. As sorrowful yet always rejoicing, as poor yet making many rich, as having nothing yet possessing all things. చూడండి, యేసుప్రభు వారు దుఃఖంగా పడ్డారు, కానీ లోపల ఆనందపడుతున్నారు. ఆయన సృష్టికర్త, సమస్తం ఆయనదే. యాజ్ హ్యావింగ్ నథింగ్ యట్ పొసెసింగ్, ఆయన అంటాడు ఏమీ లేదు నాకు అంటాడు యేసయ్య, కానీ సమస్తము ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన కోసం చేయబడ్డాయి. ఇవన్నీ తెలిసినప్పుడే నువ్వు త్యాగం చేయగలవు. ఓన్లీ వెన్ యు నో యువర్ రైట్ అండ్ పొజిషన్ ఇన్ గాడ్, దెన్ ఓన్లీ యూ కెన్ సాక్రిఫైస్, అదర్వైజ్ యూ కాంట్. పౌలు ఇన్ని వాటిల గుండా వెళ్ళాడు అంటే దేవుడు ఈ శ్రమల గుండా తీసుకెళ్లి పౌలు హృదయాన్ని ఏం చేశాడు? God took Paul through all this mess to enlarge your heart. So your pain and your problem, your fear of death has a purpose. What you are going through, what you went through and what you will go through has a purpose. That is to enlarge your heart. Not just power and authority to become like God, not things, not just command and shut down the system. God can do all these things outside, but he has a large heart inside. What about God inside anandi? మరి దేవుని లాంటి విశాల హృదయము, మరి దేవునిలాగా ఉండాలంటే విశాల హృదయం ఉండాలా లేదా? పౌలు అంటున్నాడు, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయం ఏమై ఉన్నది? పౌలు లాంటి గొప్ప పరిచర్య కావాలంటే ముందు ఏమడగాల? పౌలు లాంటి విశాలమైన. సో ఇప్పుడు పౌలు, కొరింథీయులారా మీరు ఆశీర్వదించబడాలా అంటే కొరింథీయులకి ఏం చెప్తున్నాడు? మీ హృదయము కూడా నా హృదయములాగా విశాలపరచు. He is giving a very big key to the Corinthians because they were kids. And they were asking big things to Paul. Impartation by one touch. This guy messed up. This guy went through a lot.
and you want all his anointing by one touch? Paul says, hey Corinthians, enlarge. I've been through all this stuff. ఎంతమందికి అర్థం అవుతుంది? చాలా ద్వారా నేను దేవుణ్ణి తిరస్కరించేసి వెనక్కి వెళ్ళిపోలేదు. 11, our mouth is open unto you, our heart is, and I have used all the pain, the trouble, the agony that I was going through to enlarge my heart. పౌలుకి దేవుని వాక్యాన్ని ఇచ్చి దేవుడు ఎవరిని నమ్మాడంట? పౌలు నమ్మాడు. పౌలు ఏమంటాడు తెలుసా? A dispensation of the gospel has been given to him. A dispensation of the gospel has given to Paul. Why? Instead of getting better, he enlarged his heart. For Paul, he has given the nations and the world. Why? A large heart. His premises was enlarged. His realm was enlarged. His power was enlarged. He touched the garment and got healed. For a glorious new beginning, you need this big key. పౌలు విశాలమైన హృదయం కలిగిన వాడు. కొన్ని చోట్ల బట్ట పట్టుకుంటే బట్ట ద్వారా స్వస్థపడతారు. అనేక అద్భుతాలు. పౌలుకి పరిసర ప్రాంతాలన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. 12 మంది శిష్యులకి ఇజ్రాయేలు, పౌలుకేమో ప్రపంచమంతా. ఎందుకు? పౌలు హృదయమో. If things outside are not working, then you need to work with the things inside. If your outside is saturated, you need to enlarge your heart. ఎంతమందికి అర్థం అవుతుంది? నీ బయట పరిస్థితులు ఆగిపోయాయా? చిన్నవి అయిపోయాయా? నీ లోపలోడు చిన్నోడు అయిపోయాడు. When you enlarge your heart, use the Holy Ghost and then expand yourself, then God will expand your premises. Somebody are expanding their borders from today. చాలా మంది ఈ రోజు వాక్యము ద్వారా మీ సరిహద్దులను విశాలపరుచుకుంటున్నారు. Somebody is now increasing their power in God. Every outside thing is based on how you enlarge your heart. So talk to your neighbor and say, stop praying for outside things and pray for the one inside you. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఒప్పుకున్నారు పెద్ద తాళపు చెవి అని? 12 చూద్దాం. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై You are ఉన్నది. not straightened in us, but you are straightened in your own bowels. Verse 13. And now for a recompense in the same, I speak as unto my children, be you also enlarged. So Paul is telling, I work with the inside man and everything outside got expanded. Why you are being stuck in your realm and praying for years and years and nothing happening? God is telling, just take a break for praying the outside man and work with the one inside you. చాలాసార్లు ప్రార్థిస్తున్నాము, బయట మారట్లేదు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, నీది ఇంతే ఉంది హృదయం. నీ హృదయం దేవునిలో విశాలపరుచుకుంటే ప్రొవిజన్ విల్ లుక్ ఫర్ యూ, పవర్ విల్ లుక్ ఫర్ యూ. యు సీ దట్ నౌ హౌ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ యువర్ హార్ట్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. Things will move from today. This is not a sermon, this is a big key. This will expand you today. The wonderful, powerful grace preacher is telling, enlarge your heart. Everybody had a dream. Today I have given you a key where your dream will come to pass. Your vision will come to pass. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు నా హృదయాన్ని విశాలపరచండి. నా హృదయాన్ని, మంచి మాటలు పలికే హృదయము, క్షమించే హృదయము. పౌలు ఇచ్చిన పెద్ద తాళపు చెవి కొరింథీయుల సంఘానికి. యువర్ పెయిన్, యువర్ ప్రాబ్లమ్స్, యువర్ ట్రబుల్ హ్యాస్ ఎ పర్పస్, దట్ ఈస్ టు ఎన్లార్జ్ యువర్ హార్ట్ అండ్ స్టే బ్యాక్. లెట్ మీ డెవలప్ ద గిఫ్ట్స్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ మై హార్ట్, విచ్ ఈస్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా ఏటి విషయం ప్రార్థించాలా? అథారిటీ, పవర్. Jesus said, the best leader is the best servant. I want to serve you. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.